హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము వేసవిలో పెట్టుకునే స్పెషల్ అండి వెల్లుల్లిపాయ మామిడికాయ తురుము పచ్చడి. ఇది నిల్వ పచ్చడి అండి, సంవత్సరం పాటు ఉంటుంది. ఇది వేడి చేయదు, తర్వాత ఆరోగ్యానికి చాలా మంచిదండి, అజీర్ణానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది మనము ఈరోజు ఎలా చేసుకుందాం అనేది చూద్దామండి. మనము ఏదైనా ఒక కొలత, ఒక గ్లాస్ పెట్టుకోండి. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ తురుమండి, ఇలా పుల్లలు పుల్లలుగా ఉండాలండి తురుము, చాలా బాగుంటుంది. ఇది నేను 4 గ్లాసుల తురుమండి. ఒక గ్లాసు వెల్లుల్లిపాయ, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయ. తర్వాత ఒక గ్లాసు ఉప్పు అండి, ఇది పిండి ఉప్పు అండి. మనము ఆ టాటా సాల్ట్ అలా రవ్వగా ఉండే ఉప్పు కాకుండా ఇలా పిండి ఉప్పు తీసుకోవాలండి. ఎప్పుడైనా ఆవకాయలకి ఇలా పిండి ఉప్పు తీసుకుంటేనే చాలా బాగుంటుంది. దానిలో సగం అండి, హాఫ్ గ్లాసు కారపొడి. నేను ఎప్పుడైనా కానీ కారపొడి పట్టించింది ఆడిచ్చిందే వాడుకుంటానండి. తర్వాత దీంట్లోకి ఆవపొడి, మెంతి పొడి, ఇంగువ, జీలకర్ర పొడి అండి. తర్వాత తాలింపుకు జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ వేసుకుంటానండి, కొంచెం సువాసన కోసం. ఇప్పుడు పెట్టుకుందాం రండి. నేను ఒక గ్లాసు నూనె అండి, ప్రతిదానికి గ్లాసు కొలత. ఒక గ్లాసు నూనె పోసుకున్నాను. ఇది కొంచెం వెచ్చబడగానే మనము జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు. రైస్లో కానీ, చపాతీ, పూరి, దోశకి ఏ దానికైనా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎప్పుడైనా మనకు జ్వరం వచ్చినప్పుడు కానీ, ఒంట్లో బాగాలేనప్పుడు నోరు ఎలాగో ఉంటుంది కదండి, మందులు వేసుకుంటాం కదా, అప్పుడు ఇది పెట్టుకోవచ్చండి. ఇది మనము తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు, నోరు టేస్టీ అయిపోతుందండి. ఇంకా ఏమైనా అంటే ఎప్పుడైనా మనము ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు చేసినప్పుడు ఇంట్లో ఏమి కర్రీస్ లేవనుకోండి, చేసుకోవడానికి బద్ధకంగా ఉంటుంది అనుకుంటాం కదా. ఎప్పుడైనా ఎవరైనా ఎందుకు ఆవకాయలు అది అని అనుకుంటాం, కానీ మనము ఇది చేసుకుంది ఎప్పుడైనా రెడీగా ఉంటుంది కాబట్టి ఒక ధీమా అండి. మనము వచ్చిన తర్వాత కొంచెం రైస్ చేసుకుంటే సరిపోతుంది, ఆవకాయలు ఉన్నాయిలే పెట్టుకోవచ్చు అనే ధీమా, ధైర్యం అండి ఈ పచ్చళ్ళు ఉంటే. ఇంకా అవన్నీ వేడి చేస్తాయని అందరూ అంటారు, కానీ ఈ వెల్లుల్లిపాయ నిల్వ పచ్చడి మాత్రం సూపర్ అండి, చాలా బాగుంటుంది, చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఈ నూనెలు చిటపటలాడుతున్నాయి చూడండి, జీలకర్ర, ఆవాలు చిటపటలాడినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి, స్టవ్ కట్టేసేయాలండి. స్టవ్ కట్టేసి కొంచెం ఇంగువ వేసుకోండి. తర్వాత ఈ వెల్లుల్లి కచ్చా పచ్చా అండి, ఇది వేసి కొంచెం అలా కలుపుతుంది. కొంచెం బ్రౌన్లోకి రావాలండి వెల్లుల్లి, కొంచెం మరీ ఎక్కువగా ఎరుక్కాలి, కొంచెం అయిపోయింది చూడండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇదే వేడిలోకి మనం ఈ తురుము వేసుకోవాలండి. నెక్స్ట్ కారపొడి అండి, పక్కా కొలతలతో వేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి పచ్చడి. ఉప్పు అండి, నెక్స్ట్ 1 స్పూను జీలకర్ర పొడి అండి, 1 స్పూన్ ఆవపొడి, 1 స్పూన్ మెంతి పొడి అండి, పసుపు ఒక 1 స్పూన్ వేయండి.
దీన్ని బాగా కలుపుకొని గాజు సీసాలోకి నిల్వ ఉంచుకోండి. చాలా బాగుంటుందండి. తినేటప్పుడు కొంచెం కొంచెం సీసాలో తీసుకొని పెట్టేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఇక ఇది అంతా కలిపిన తర్వాత ఇది మొత్తం నూనె అంతా పైకి వచ్చేస్తుందండి, మంచిగా వచ్చేస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ పచ్చడి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్స్ కూడా పెట్టండి. మీరు చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేయండి. ఇంతేనండి, అయిపోయిందండి. మామిడికాయ తురుము, వెల్లుల్లిపాయ, నిల్వ పచ్చడండి. చూడండి ఎంత బాగా అయింది చూడండి. చూస్తూనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. సింపుల్గా పెట్టుకోవచ్చండి, చాలా సింపుల్గా. కొత్తగా పెట్టుకునే వాళ్ళు కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చండి, ఏం బాధ లేదు. పెట్టుకొని మనం మంచిగా ఇంకెవరైనా అడిగితే ఇవ్వచ్చండి. అది మనకు ఒక తృప్తి అండి. నిజంగా ఏదైనా చేసుకుంటే పచ్చళ్ళు కానీ ఇట్లాంటివైనా చేసినప్పుడు మనం వేరే వాళ్ళకి షేర్ చేసామనుకోండి, వాళ్ళు హ్యాపీగా తింటే ఎంత సంతోషం అనిపిస్తుందని చెప్పండి. ఇదేనండి వెల్లుల్లిపాయ, మామిడికాయ తురుము, నిల్వ పచ్చడి. ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.